1 గంటలో 100 కంఠాలు అనుకరించి ఒక సరికొత్త రికార్డు సృష్టించిన ఇమిటేషన్ రాజు ఛాలెంజింగ్ మిమిక్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక వరవడిని సృష్టించుకున్నాడు. అపరిచితుడు, సుపరిచితుడు, ఇలాగా రకరకాల క్యారెక్టర్లతో టీవీలో మీకు దర్శనమిచ్చే ఉంటాడు. సినిమా క్యాంటీన్ అలాంటి కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తున్న ఇమిటేషన్ రాజుని ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులతో ఛాలెంజింగ్ మిమిక్రీ అనే ఒక కొత్త ప్రక్రియని ప్రవేశపెట్టాడు. అలాగే ట్రాక్ మిమిక్రీ అనే ఒక ప్రక్రియని కూడా అతను ఈ మిమిక్రీ రంగంలో ప్రవేశపెట్టాడు. ఇమిటేషన్ రాజు ఇప్పుడు మీ ముందు చక్కటి అంశాలను ప్రదర్శిస్తాడు. ఒక్కసారి గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలాగా చప్పట్లతోని ఆహ్వానించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి. ముందుగా నేను ప్రకాష్ రాజ్ గారి వాయిస్లో వేరియేషన్స్ చెప్తాను. అతను కామెడీ విలన్గా ఉన్నప్పుడు అతని వాయిస్ ఎలా ఉంటుంది, ఒక బాధ్యత గల తండ్రిగా ఉన్నప్పుడు ఎలా వాయిస్ ఎలా వస్తుంది, ఈ జనరేషన్లో వాయిస్ ఎలా ఉంది, ఒక పెద్దగా ఉన్నప్పుడు ముందుగా కామెడీ విలన్ ఎలా ఉంటుంది. చాలా పెద్ద తప్పురా. అది నా దగ్గర కేజీ బంగారం తీసుకెళ్ళి మళ్ళీ కొనుక్కుంటాను. నా దగ్గర ₹1 కోటి తీసుకెళ్ళి మళ్ళీ సంపాదించుకుంటాను. నా ప్రాణం, నా లవ్వు, నా స్వప్నం తిరుపతవరం. ఐ లవ్ స్వప్న. ఇది ఒక రకమైన వాయిస్ అండి. ఒక తండ్రిగా, అంటే వర్షంలో బాధ్యత లేని తండ్రిగా త్రిష తండ్రిగా చేస్తారు, అప్పుడు ఎలా ఉండదు. ఏంటమ్మా నా కూతురండి, వాడెవడో వచ్చాడంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడంట. నా కూతురు చచ్చిపోతానేమనుకున్నావు? చచ్చిపో. ఏంటి అప్పుడంటా చచ్చిపోమంటావా ఏంటి? ఇది ఒక రకమైన వాయిస్ అండి. ఇదే ప్రకాష్ రాజ్ గారు పరుగులో బాధ్యత గల తండ్రిగా చేస్తారు, అప్పుడు ఎలా ఉంటుంది. మహాలక్ష్మి పుట్టిన తర్వాత అన్నీ మానేస్తాను. కానీ నా కూతురు ఇప్పుడు వెళ్ళిపోయిందిరా. అయినా మీ ఫ్రెండ్స్ ప్రేమించుకుంటే పెళ్లి చేసి పంపుతారు. అయినా మహాలక్ష్మి లాడ్జీలో పడుకోవాల్సిన అవసరం ఏంట్రా? నా మహాలక్ష్మి నాకు కావాలి, నా మహాలక్ష్మి నాకు కావాలి. తచ్చి ఏంట్రా నా మహాలక్ష్మి ఇది ఒక రకమైన వేరియేషన్స్ ఉంటాయండి. అలానే కొన్ని రేర్ వాయిస్ లో రాళ్ళపల్లి గారు వాయిస్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ అని రాళ్ళపల్లి గారు చెప్తున్నారు. అత్తారింటి దారేకట్లో డైలాగు. ఏంటి ఎలా చూస్తున్నారు? సింహము నేను ఒకటే, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మనదైతే దానిలో ఉండే వచ్చే కిక్కే వేరు బాబు. ఉంటాను మీ రాళ్ళపల్లి అనేది రాళ్ళపల్లి గారు చెప్పారండి. దీన్ని వి హనుమంతరావు గారు చెప్తున్నారు. ఒక్కటే చెప్తున్నా, నా పని చెప్తుంటే మరి సింహం నేను కూడా చెప్తూ సేమ్, కాకపోతే గడ్డం తీసుకొని నేను తీసుకుంటా. అయినా సింహం గడ్డం తీసుకోవడానికి అడవిలో సెలూన్స్ ఉంటాయి పోయా, నాకు తెలియక అడుగుతా. సనప్తి అదిగో అమ్ముచ్చాడు కూడా తీ వదిలేమ్మ రాశావు. ఆ సింహమే వచ్చి సెలూన్లో కూర్చొని నాకు గడ్డం కోకమంటే అవడానికి ఒప్పుతాడా? ఈ డైలాగ్ ఏందో నాకు అర్థం కావట్లలో త్రివిక్రమ్ గారిని అడగాలి. ఉంటాను బాయ్, మీ హనుమంతరావు ఏముంటే ఏమి కావాలెక్కలేదు, కిందే ముచ్చటి బాయ్ అని వి హనుమంతరావు గారు వాయిస్ అండి. అలానే గుండు హనుమంతరావు గారు, అమృతం ఫేమ్ గుండు హనుమంతరావు గారు వాయిస్ తీసుకుంటే ఇదే డైలాగ్ గుండు హనుమంతరావు గారు చెప్తున్నారు. కొంచెం షార్ట్ పెట్టి మాకు అవసరంలే. ఇదిగో చూడు సిద్ధప్ప, సింహం నేను ఒకటే, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవరు చెప్పాడు? ఎక్కువ తక్కువ మాట్లాడుతూ కూర్చో. అయినా లాస్ట్ పంచి మనదైతే దానిలో వచ్చి కిక్కే వేరు బాబు. ఉంటాను మీకు హనుమంతరావు బాయ్ అని ఇలాంటి. అలానే నిర్మలమ్మ గారు వాయిస్, బామ్మ గారు నిర్మలమ్మ గారు, ఆమె తిడుతూ ఉంటే వింటానికి బాగా సొంపుగా ఉంటాయి ఆ బూతులు, ఆ తిట్లు. మరి పక్కింట ఆయన తిడుతుంది ఎలా ఉంటుంది నిర్మలమ్మ గారు, బామ్మ గారు. నాది దొంగ మొఖం, దొంగ సచ్చినోడా, నీది దొంగ మొఖం, మీ అయ్య దొంగ మొఖం, స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళానని చెప్పుకుంటాడమ్మా దొంగ సచ్చినోడు. ఇద్దరు ఎత్తుకెళ్తే పక్కలో వేసారు. వాళ్ళ కోడి పెట్టిన గుడ్డును మనం అట్టేసుకొని తిన్నామంట. ఎప్పుడైనా మేత పెట్టిన బుద్ధి అయితేగా
సాయి కుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగు యమదొంగలో డైలాగ్ సాయి కుమార్ గారు అలా చెప్తున్నారు. యమా ఏమిటి యమా, ఏమంటివి మానవ జాతి నీచవా, ఏం మాట్లాడుతున్నావయ్యా? వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి తన ప్రతి ప్రాణాన్ని తగ్గించుకున్న సతీమణి సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షముగా వచ్చి ప్రాణహరమైన తమని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు వాడితే జాతి, మానవ జాతి. అటువంటి జాతిని నీచమంట మంచినీళ్ళు సార్ అని ఇలా చెప్పేశారండి. దీని తర్వాత రజనీకాంత్ గారు అయితే ఆయన స్టైల్ ఎలా చెప్తారు, మిస్టర్ యమ్మ ఏమంటుంది మానవ జాతి నీచమా, వైద్యుల వరకు వెంటాడి వేధించి ముప్పై పెట్టి తన ప్రతి ప్రాణం తగ్గించుకున్న సతీమణి సావిత్రి జాతి మానవ జాతి తన భక్త సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం కాంచి ప్రాణాలను తమని ప్రాణపైన పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడు వారి చేతి మానవ జాతి. అటువంటి జీతి అన్నట్లుగా ఈ బాబా ఒక్కడు బాబా కౌంటింగ్ సార్ 1 2 3 దెబ్బ తెచ్చి కాదు అని ఇలా చెప్పేశారు. అలానే నాగార్జున గారు ఎప్పుడు గ్రాంధిక డైలాగులు ఎక్కువ చెప్పలేదు. నాగార్జున గారు లైట్ గా చెప్తా ఉంటారు, ఒకేసారినా చెప్తే ఎలా ఉంటుంది. మిస్టర్ యమా ఏమంటివి మానవ జాతి నీచమా, వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టి తన ప్రతి ప్రాణాన్ని తగ్గించుకున్న సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి ప్రాణహరులైన తమల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిద జాతి. టోటల్ గా ఆటోమేటిక్ గా మానవ జాతి. అటువంటి జాతి నీచు అని చెప్పాను కదా, సుమ్మైపోతే ఉంటాను మీ నాగార్జున అన్నట్టు మీ మెల్లో ఉన్నది కళ్యాణ్ జ్యువెలర్సేనా? అయినో కళ్యాణ్ జ్యువెలర్స్ అనేలా నాగార్జున గారు రకరకాల వార్తలు తీసుకోవచ్చండి. అలానే కృష్ణ భగవాన్ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ పవన్ కళ్యాణ్ గారు డైలాగే చెప్తున్నారు కృష్ణ భగవాన్ గారు. ఇదిగో చూడు సీతప్ప, సింహ నేను ఒకటే, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ కొంచెం మంది అయితే అందరి కిక్కారు బాబు. ఉంటారు మీ కృష్ణ భగవాన్, బాయ్. అలా అన్నారు. మళ్ళీ వేణుమాధవ్ గారు వచ్చారు. నమస్తే అన్న. ముందుగా 46వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నందుకు ఆ గ్రంథాలయం వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు కూర్చున్న మిమిక్రీ మిత్రులకు కూడా ఒక టైంలో నేను కూడా అలానే కూర్చునేవాడిని. ఎందరో పెద్దల ఆశీర్వాదాలు నేను ఇక్కడున్నా అన్న. మరి ఇక్కడున్న పెద్దలందరికీ సాష్టాంగ నమస్కారం చెప్తూ మీ వేణుమాధవ్ అన్న మీకోసం ఒక డైలాగ్ చెప్తూ చెప్పండి. థ్యాంక్ యూ అన్న. ఏమన్నావు? మానవ జాతి నీచమా? మా మానవ జాతి నీచమా కావాలంటే ఒక చిన్న పని చెప్తా, అది తర్వాత తెలుసుకుని ఎంత పవర్ఫుల్. ఏం లేదు ఏమా, శకుంతలకి దగ్గర డబ్బులు తీసుకో, కట్టకుండా వెళ్ళిపో. నీ అయ్యా స్వర్గం కాదు నరకం కాదు, ఎక్కడికైనా వచ్చి ఆ అప్పు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు తెలిసింది మా మానవ జాతి ఎంత పవర్ఫుల్. నల్ల బాలు నల్ల త్రాసులకు నాకు చెప్తారు బిడ్డ. జింగి చెక్క 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 వన్స్ మోర్ ప్లీజ్ అన్న. ఉంటాను మీ వేణుమాధవ్ బాయ్ అన్న అని ఇలా చేసుకోవచ్చండి. అలానే స్వర్గీయ శ్రీహరి గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. భైరవ కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు అస్తమించడం ఈ చీకటి తెరలను చీల్చుకొని నువ్వు మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావు భైరవా. ఇక్కడ కూర్చున్న నా తమ్ముళ్ళందరికీ మీ శ్రీహరి ఉంటాను బాయ్ అని ఇలా శ్రీహరి గారు వాయిస్ తీసుకోవచ్చండి. ఆఖరిగా పోసాని గారు, సుమన్ శెట్టి గారు, అలానే కొంతమంది ఓల్డ్ ఆర్టిస్టులు వస్తే ఎలా ఉంటుంది. అలాగే ముందుగా పోసాని గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది. పోసాని గారు డైలాగ్ తీసుకుంటే ప్రభాస్ గారు చెప్పిన డైలాగు, వీలైతే ప్రేమతో మహా అయితే తిరిగి ప్రేమిస్తా, ఏముంటాడు ఐ లవ్ యూ డ్యూడ్. ఈ డైలాగ్ పోసాని గారు అన్నా
బంగారు రాజా ఎదవనా ఎలా ఇప్పుడు వీలైతే ప్రేమిస్తాం దాని అమ్మ కడుపు మాట ఇష్టమైతే ప్రేమిస్తుంది లేకపోతే లేదు నువ్వు మాట్లాడాలి వెనకాల పడద్దు ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఉంటా బాయ్ నీ పోసాని నాకు అసలు మాటలు బాయ్ నాన్న అని ఇలా చెప్పానండి. దాని తర్వాత సుమన్ సెట్ అయితే ఒరే వీలైతే ప్రేమిద్దాంరా మహా అయితే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారా అలా కాదురా వెనకాల పెట్టి పోలీస్ కేసు పెట్టి మళ్ళీ బొక్కలు వేసి మళ్ళీ కొట్టేస్తారా అసలుకి వాళ్ళంతా ఊడిపోయిందిరా అమ్మ వర్షం పుట్టినోడా ఓ అని ఇలా చెప్పారండి. మరి సీనియర్ రామారావు గారు డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు ఎవరు రాక్షసిగా ప్రవర్తించింది నీతో రేయరక పగరక తిరిగారు. దాన్ని రామారావు గారు ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది నీవా నేనా వైద్యులని వరకు వెచ్చని డైలాగ్ మర్చిపోయాను క్షమించండి. నీ వెనుక వచ్చాను అన్నావు చేదరించావు అసహ్యంగా మాట్లాడావు అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించాను శుభలేఖలు వేయించాను ఎందుకు తెలుసా ఇవంటే పగ ఇక నీకు పెళ్లి కానీ కాదు అనగానే శ్రేయా షిండే గారు వచ్చారండి. ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నేను ఎవరినైనా నీతో రేయనక్క పగలనక్క తిరిగాను అందుకని ఏం చేసావు చెయ్యన్నావు చేతరించావు బీరు మందు దాకి పిచ్చ కొట్టడు కొట్టావు అందుకే నిన్ను ప్రపంచనట నటించాను శుభలేఖలు వేయించాను. ఇక్కడ నీకు పెళ్లి కాదులే తిక్క కుదిరిందా తిమ్మ కుదిరిందా నేను ఇలానే మాట్లాడతాను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా గో 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 అని ఇలా చెప్పారండి. ఆఖరిగా రావు గోపాల్ గురించి ఇక్కడ పెద్ద డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఏమిటయ్యా డబ్బీలాకు చెప్పాలా అంతకన్నా ముందుగా మరి ఈ రోజు జరుపుకుంటున్న గ్రంథాలయ వారోత్సవాల గురించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంఠాలలో మమ్మల్ని దాచిపెట్టుకొని ఎప్పటికీ కూడా జీవించి ఉండేటట్లు చేస్తున్న మీ మిమిక్రీ కళాకారులకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఇప్పుడు చెబుతాను ఒక డైలాగు. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకల కవిత విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక వేమరావు శాస్త్రేన ఈ రావు గోపాల పసుతున్నది నేను డొక్కదని డిగ్గిలో కూర్చోబెట్ట ఇది చాలా ఇంకెవరైనా కావాలమ్మా ఇది సెక్రటరీ అనేది చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.